ఇక్కడున్న వాళ్ళందరూ నాతో పాటు పనిచేసిన వాళ్ళు, మీతో పాటు పనిచేసిందాన్ని నేను హెచ్ఎంలుగా, అదేవిధంగా అసిస్టెంట్లుగా, నా ఫ్రెండ్స్గా, ఇక్కడున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా ఒక అవార్డులు ప్రకటించడానికి ఈ రోజు ముందుకు వచ్చిన పిఆర్టీ యాజమాన్యానికి, అదేవిధంగా సభాధ్యక్షులు గోపీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రమేష్ గారు. మీ అందరికీ కూడా సీఎం రమేష్ గారు అంటే ఒక రాజ్యసభ సభ్యులు, లేకుంటే సుమారుగా ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజకీయాల్లోనే రాజ్యసభ సభ్యులుగా 2 సార్లు చేసి ఢిల్లీలోని ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడికైనా వెళ్ళి సమస్యను పరిష్కరించుకునే దిశగా ఒక ప్లాట్ఫామ్ వేసుకున్న ఒక మంచి వ్యక్తి మన సీఎం రమేష్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్కి రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగానే భావించారు. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా సెంట్రల్ లెవెల్లో జరిగే సమస్య ఏదైనా, స్టేట్ లెవెల్లో జరిగే సమస్య ఏదైనా ఒక మంచి అవగాహనతో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా అందరికీ కూడా కలుపుకోరుగా ఉండే వ్యక్తి మన సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరి గురువర్యులు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అనకాపల్లిలోని ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఒక చరిత్రను సృష్టించిన మా గురువు గారని అనాలి మన కొంతాల రామకృష్ణ గారిని. ఎందుకంటే కొంతాల రామకృష్ణ గారు మినిస్టర్గా ఉండేటప్పుడు కానీ, నేను ఇక్కడ ఎంఎల్ కాలేజీలో చదువుకున్నాను, తర్వాత ఉద్యోగం చేసినప్పుడు కానీ ప్రత్యేకంగా ఆయన రాజకీయాల్లో ఒక దురందరులోనే చెప్పాలి. రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎలా ఉంటాయని చెప్పడంతో పాటు నేను ఒక సంఘటన ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేయాలి. సార్కి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఫ్లైట్ లో కలిశాను సార్. నేను జస్ట్ ఒకసారి విష్ చేసి వచ్చేసిన తర్వాత ఆయనకి ఎంత అవగాహన అంటే సుజల స్రవంతి పథకం గురించి ఆ రోజు నాకు ఫ్లైట్ లో మీరు మాట్లాడారు. సుజల స్రవంతి పథకం గురించి, అమ్మ సుజల స్రవంతి పథకం ఉంది, అది వాటర్ విషయంలో కొంచెం, అగ్రికల్చర్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, వీలైతే ఒకసారి అయ్యన పాత్ర గారు వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి అని ఒకసారి ఫ్లైట్ లో, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు మేము దాని గురించి మళ్ళీ చర్చించుకునే పరిస్థితి కూడా వచ్చింది. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు అనకాపల్లి శాసనసభ్యులుగా ఈ రోజు మనందరి ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్స్ ఎమ్మెల్యే గారు, మా కొల్లి, ఎప్పుడైనా నా ఆడపడుచు, నా ఆప్యాయంగా పిలిచే మా పిల్ల గోవింద్ సత్యనారాయణ గారు, అదేవిధంగా మా తోటి టీచర్ అయిన ఎక్స్ ఎమ్మెల్సీ గారు మన గాలి శ్రీనివాస నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ అనకాపల్లి అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు గారు, ప్రస్తుత అనకాపల్లి పార్టీ అధ్యక్షులు బదులు తాతబాబు గారు, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగట్ నాగేశ్వరరావు గారు, పెద్దలు బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు గారు, డిఓ గారు వెంకటలక్ష్మమ్మ గారు, అదేవిధంగా డిప్యూటీ డిఓ గారు పి అప్పారావు గారు, అదేవిధంగా పెద్దలు మటు శ్రీని గారు, సిహెచ్ నాయక్ పెద్దనాయుడు గారు, విశ్వేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు. టీచర్ ఆ పదవులోనే వైబ్రేషన్ ఉంటుంది, ఆ పదవులోనే ఏదో తెలియని ఒక శక్తి ఉంటుంది. ఎందుకని అంటే ఒక టీచర్ అన్న వ్యక్తి ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే మన భావి భారత భవిష్యత్తు గురించి, భావి భవిష్యత్తు గురించి పునాదిరాలు వేసి వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు పడినా, ఒక టీచర్ దగ్గరికి ఒక విద్యార్థి వచ్చి నాకు ఈ డౌట్ ఉందండి అన్న, నాకు ఇది కావాలండి అన్న, మీ కన్న పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఆ విద్యార్థుల గురించి ఆలోచించే మంచి వ్యక్తిత్వం గల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్టు గురుదేవో భవ అన్నారు. ఫస్ట్ ఏదో మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ దాని నుంచి వచ్చేది. విషయం ఏంటంటే రాష్ట్రపతి అయినా చదువు చెప్పిన గురువు గారు కనిపించేసరికి లేచి నుంచుంటాడు. అది గురువు గారికి ఉన్న గ్రేట్నెస్. అలా గురువు గారే ఉండేయండి, కానీ రాష్ట్రపతి హోదాలో ఉన్న దగ్గరకు వచ్చేసరికి లేచి నుంచొని సార్ బాగున్నారా అని అడిగి కాలుకి దండం పెట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి మహోన్నతమైన వృత్తిలో ఉన్న మీ అందరికీ కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు, అంతేగారు ఏంటి బాగా మాట్లాడారండి అనో ఏదో మాట్లాడారని మాట్లాడుతున్నప్పుడు ఏదో కొంతమంది పొగుడుతూ ఉంటారు కదా, వచ్చి ఇలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, బాగా మాట్లాడారు అన్నప్పుడు నేను చాలా గర్వంగా చెప్తా, నేను టీచర్నండి, టీచర్ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి నాకు అవగాహన ఉంది, ఇలా మాట్లాడగలుగుతున్నా. సో బికాస్ ఆఫ్ టీచర్ ఐఎమ్ హియర్.
అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి. నేను కూడా ఫస్ట్ నుంచి కూడా మన సమస్యల మీద చూసాం. ఎందుకంటే రెగ్యులర్గా మీ అందరూ నాకు తెలుసు, ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉంటే చెప్పాను కదా, ఒక 12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. మా సరోజిని మేడం అప్పుడు చూసిన ఇప్పుడు అలాగే ఉన్నారు. మా శ్రీదేవి నా ఫ్రెండ్ 6th క్లాస్ నుంచి చదువుకున్నా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు పేరు పెట్టి పిలవాలంటే చాలా మంది నేను ఇప్పటికీ కూడా పేర్లు గుర్తున్నాయి. అందుకే పర్టికులర్ గా చెప్తున్నా కొంతమంది పేర్లు కూడా. అంటే ఒక మంచి వాతావరణంలో టీచర్ ఉద్యోగాలు చేసుకున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠాలు చెప్పుకున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పనులు మనం చేసుకున్నాం. కానీ లాస్ట్ 5 years నేను ఏ రోజు కూడా చూడలేదండి టీచర్స్ ఎప్పుడైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళామా లేదా, ఏదైనా సొంత పనులు ఉన్నాయా లేదా చూసుకున్నామా లేదా, మా పిల్లల్ని చూసుకున్నామా లేదా, ఇది తప్పించి ఏ రోజు కూడా రాజకీయాల జోలికి రాని టీచర్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయం లేకుండా ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వస్తే కేసులు, ఎమ్మెల్యేలుగా చేసిన మేమే రోడ్ల మీదకి వచ్చామంటే మా మీద కేసులు పెట్టే పరిస్థితి, గృహ నిర్బంధాలు లేదు అనుకుంటే ఇంకా అంతకే అవసరమైతే మా మీద సోషల్ మీడియాలో లేనిపోని పోస్టులు, ఇలాంటివన్నీ ఒక భయానకమైన వాతావరణం మధ్యలో మీ హక్కులు కాపాడుకోవడానికి ఒక చిన్న ఉద్యమం అని మీరు అనుకున్నారేమో, అది మహా ఉద్యమం కింద మారి ఒక్కసారిగా టీచర్ల శక్తి ఏంటో చూపించిన పరిస్థితి ఆ రోజు కనిపించింది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, ఎస్ మీరు డిసైడ్ అయ్యారంటే రేపు పొద్దున ఈ గవర్నమెంట్ మూడింది. ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం డెఫినెట్ గా మూడింది అని. కాకపోతే పరిస్థితి నిజంగా ఆ రోజు మీరు ఆ ఉద్యమం చేయడంలో కానీ మీరు పోరాట విషయంలో కానీ అందులోని విషయం ఏంటంటే వాస్తవాలు ఉన్నాయి. మీరు ఎంత బాధపడుతున్నారో నిజాలు కూడా అందులో ఉన్నాయి.